హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి కాకరకాయ చారు చేస్తున్నా. చేదుగా తియ్యగా నేను ఇలా ట్రై చేశానండి. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. కాకరకాయ తినని వాళ్ళకు కూడా ఇట్లా బెల్లం వేసి చేస్తే సూప్ నచ్చుతుంది అందరికీ. సన్నగా కట్ చేసుకొని బాయిల్డ్ చేసుకోండి కాకరకాయ ముక్కలు. ఇందులో బాగా ఏమీ లేవండి ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, ఉల్లాకు, కరివేపాకు, అంతే అండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అంటే ముక్కలు గోలాలని అంతే. పోపు దినుసులు, తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. ఇవి కూడా గోలిన తర్వాత కాకరకాయ ముక్కలు ఉడకబెట్టుకునే ఉన్నాయి కదా, ఉప్పు, చింతపండు ఏం వేయకుండానే ఉడకబెట్టున్నాను నేను. నల్ల కాకరకాయలు చేదు ఉండేయండి, ఉప్పు వేసి ఉడకబెట్టుకోవద్దు, వక్కకు పడుతుంది ఉప్పు. అందుకనే ఏం లేకుండా వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి. ఇవి గోలనివ్వాలి. నూనెలో గోలిన తర్వాతనే చింతపులుసు పోసుకోవాలి. మంచిగా గోలినాక ఉప్పు, కారం రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఇట్లా ఉడకబెట్టిన దానికంటే ఉప్పు వేసి ఉడకబెట్టే కంటే ఇట్లా తాలింపులోనే ఉప్పు, కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది గోలినాక కొంచెం సిమ్లోనే పెట్టుకోండి. గోలిన తర్వాత చింతపులుసు పోసుకోవాలి. చింతపులుసు మసిలేటప్పుడు మెంతి, జీలకర్ర పొడి వేసినాక బాగా మసిలిన తర్వాత నువ్వుల పొడి వేసుకొని, బెల్లం వేసుకొని, తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. మసిలే ముందేమో మెంతి, జీలకర్ర పొడి వేసుకోవాలి. బాగా మసిలిన తర్వాత నువ్వుల పొడి, జీలకర్ర, మెంతి ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇష్టం ఉండదు. మసిలిన తర్వాత నువ్వుల పొడి, బెల్లం ఇట్లా దగ్గరికి వస్తుందండి. సిమ్లోనే పెట్టి ఉంచండి 10 నిమిషాల వరకు. కర్రీ ఇట్లా వస్తుంది, ఇంకా చిక్కగా అవుతుంది. ఇప్పుడు నువ్వుల పొడి వేసిన తర్వాత ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో కంప్లీట్గా చూడండి. మీరు ఇలా ట్రై చేసిన తర్వాత కామెంట్ పెట్టండి. టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఇలా సింపుల్గా రెడీ చేశాను కర్రీ. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో కంప్లీట్గా చూడండి. కొత్తిమీర వేసినాక ఎంబటే స్టవ్ ఆఫ్ చేయొద్దండి. ఇట్లా కొంచెం ఫ్లేవర్ రావాలని అంటే ఉండాలి ఇవాళ ఇట్లా.